అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుగా మహిళలంటే పక్షపాతంతో ఎవరిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీ అందరూ ముందుగా అంగన్వాడీ ఉద్యోగుల విషయం, టీచర్స్ విషయంలో కానీ వాళ్ళకి ఆయాల విషయంలో కానీ ప్రభుత్వం ఎప్పుడున్నో కట్టుబడే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మెయిన్ మహిళలు అక్కచెల్లెళ్ళు అందరూ ఒకటి గుర్తించాలి, సోదరి మహిళలందరూ కూడా ఒకటి గుర్తించాలి. ఏంటో గుర్తించాలంటే ఏ ప్రభుత్వంలో మీకు జీతాలు పెరిగాయి? మన ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో 2 సార్లు జీతాలు పెరిగాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు గ్రాడ్యుయేట్ గురించి. గ్రాడ్యుయేట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మీ గ్రాడ్యుయేట్ కోసం బడ్జెట్లో 2025 బడ్జెట్లో 20 కోట్లు పెట్టి మీ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా న్యాయం చేయాలని బడ్జెట్లో కూడా గ్రాడ్యుయేట్ ప్రవేశపెట్టడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇవ్వడం జరుగుతుంది. 2014, 2019 మీ అంగన్వాడీ టీచర్స్ అందరికీ వర్క్ సులభతరం చేయాలని మన ప్రభుత్వం అప్పుడు 4G ఫోన్స్ మీ అందరికి ఇస్తే, తర్వాత 2019, 2024లో వచ్చిన ప్రభుత్వం మీ ఎవరికి కూడా కనీసం మినిమం 4G ఫోన్ల పదం మీరు అడిగి రిక్వెస్ట్ చేసినా సరే, రోడ్లకి ధర్నా చేసినా సరే రూపాయి కూడా మీకు పెంచకుండా, మీకు మినిమం సదుపాయాలు కల్పించుకుంటా, మీకు ఎవరికైనా సరే 4G ఫోన్లు ఇచ్చినారంటే ఇవ్వకుండా ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ 2024, 2026 మొన్న 25 లోపల మీ అందరూ కూడా సుమారుగా 58,000 సెంటర్స్కి 4G ఫోన్లు ఇవ్వడం అనేది జరిగింది. 5G ఫోన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, గ్రాడ్యుయేట్ విషయంలో కానీ, శాలరీ విషయంలో కానీ, మీ శాలరీ ఇంక్రీజ్ విషయంలో కానీ మీకోసం ప్రభుత్వం ఎప్పుడు తపన పడుతూనే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను అందరికి తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి. మెయిన్ మీకు మౌలిక వసతులు, మీ అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మీకు వాష్రూమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసం 86.86 lakhs మళ్ళీ మీ తాలూకా అంగన్వాడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మననే ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి అంగన్వాడీ కేంద్రం కూడా ఇవ్వడం అనేది జరిగింది. సింపుల్గా విషయం చెప్పనా, మినీ అంగన్వాడీలన్నీ గత ప్రభుత్వం గాలి విడిచిపెట్టిస్తే మన ప్రభుత్వం వచ్చి మినీ అంగన్వాడీలన్నీ 5,000 మినీ అంగన్వాడీలని మేజర్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొన్ననే మీ అందరికీ తెలుసు, అది ప్రమోట్ చేశారు. అదే కాకుండా మెయిన్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ మినీ అంగన్వాడీ జీతాలు కాకుండా మేజర్ అంగన్వాడీ జీతాలతో సమానంగా మీ ఉద్యోగాలు అందరూ కూడా జీతాలు ఇస్తూ, గత ప్రభుత్వం ఏ నెలలో జీతాలు ఇచ్చిందో తెలియదు, ఎప్పుడు ఇచ్చిందో తెలియదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ జీతాలు 1వ తారీఖు వచ్చినట్టు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటే వాష్రూమ్ల విషయంలో కానీ, మౌలిక వసతుల విషయంలో కానీ 5,000 సామాన్య విషయం కాదు. 5,000 మినీ అంగన్వాడీల్ని మేజర్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేయడం అంటే ఇది సామాన్యమైన విషయమైనా కాదు. మన ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మీకు ఏదైతే ఇస్తామని హామీ ఇచ్చారో అవన్నీ హామీలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రియమైన సోదరిమణులారా, ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఇచ్చే ఉంది. మెయిన్ అక్కచెల్లెలు అందరూ ఒకటి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో 2019, 24 గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనుకబడిపోయి ఉంది. ఇప్పుడిప్పుడే మనము ప్రగతి చక్రాలపై వెళ్తున్నాము. మీకు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఒక్కసారి అక్కచెల్లెలు ఆలోచించండి. మీరే మొన్న నా దగ్గరకు వచ్చారు చాలా మంది, మన ప్రభుత్వంలోనే మాకు శాలరీస్ పెరిగాయి సార్, మన ప్రభుత్వంలోనే మనకి గ్రాడ్యుయేట్స్ వచ్చాయి సార్, మన ప్రభుత్వంలోనే మాకు సెలవులు ఇచ్చారు సార్. ఏ ప్రభుత్వమైనా ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మహిళల కోసం ఆలోచిస్తారని చెప్పి అక్కచెల్లెలు ఒకసారి ఆలోచించండి. ఎవరో చెప్పిన మాయ మాటలకి, ఎవరో చెప్పిన దానికి దయచేసి ప్రభుత్వం మీద మీరు దయచేసి మంచి అభిప్రాయంతో ఉంది. మనం అందరము రండి, కలిసి వెళ్దాం. మనం అందరం కూడా ఈ ప్రభుత్వం మీద మనం అందరం మంచి అభిప్రాయం లేదు. అతి తక్కువ టైంలో మీ జీతాలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అక్కచెల్లెలారా, మీ అందరికీ ఒకటే నా విన్నపం. సోదరీమణులారా, మీ అందరికీ నాకు ఒకటే విన్నపం. చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. మీరు లేనిది ఏది సాధ్యం కాదు. మీకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ అన్ని మీకు ఇస్తుంది. మీ శాలరీస్ పెంచే యోచనలో ఉంది.
ఎవరో తప్పుడు మాటలు పెట్టుకొని మీరు మెయిన్ మీరు తప్పుడు మాటలు పెట్టుకొని కొద్దిగా మీరు ఆవేశపడద్దు. మనం సాధించుకుందాం. ఏ ప్రభుత్వమైనా మన ప్రభుత్వంలోనే సాధించగలం. ఏ ప్రభుత్వం ఇవ్వదు, మన ప్రభుత్వం సాధించుకుందాం. ఎందుకంటే మీకు ఎన్ని చెప్తున్నా మీరే నాకు చెప్పారు. శాలరీస్ పెంచింది మన ప్రభుత్వమే, గ్రాడ్యుయేట్ పెంచింది మన ప్రభుత్వమే, జాబ్ సెక్యూరిటీ కల్పించింది మన ప్రభుత్వం అని. అందుకే దయచేసి ఆలోచించి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాలు ఒకసారి యూనియన్ సభ్యులందరూ కూర్చొని ఒక మంచి నడవడిగా మీకు అన్నీ ఇవ్వాలని ప్రభుత్వం ఉంది. ఉద్యోగాల విషయంలో కూడాను అన్నీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి ఆశ ఉంది. టీచర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, ఐఆర్ విషయంలో కానీ, టీచర్ విషయంలో కానీ, అంగన్వాడీ వాళ్ళ శాలరీ విషయంలో కానీ, ఆయాల విషయంలో కానీ, ఇవన్నీ విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఉంది. తప్పనిసరిగా అన్ని పెళ్లికి వస్తాయి. కొద్ది టైం ఏమన్నా ఇప్పుడు 20 నెలలు అయ్యింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. గత ప్రభుత్వం చేస్తున్న అప్పులు కడుతున్నాం, అప్పులకు వడ్డీ కడుతున్నాం. మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకి, మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి బాటలకి ఇప్పుడిప్పుడే ప్రైవేట్ సెక్టర్పై వెళ్తున్నాం. ఒకసారి ఆలోచించి అక్క చెల్లెలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం పెడుతున్నాను. తప్పు ఒప్పు అనేది మీకు తెలుసు. ఏ ప్రభుత్వంలో మంచి జరుగుతుందో మీకు తెలుసు. అన్నీ మీకు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయంతో ఉన్నారు. ఆర్థిక భారం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అది తక్కువ టైంలో మీకు అన్ని నెరవేరుస్తారని మీకు హామీ ఇస్తున్నా. నేను కూడా హామీ ఇస్తున్నా. మన నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున కూడా ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము హామీ ఇస్తున్నాం. తప్పనిసరిగా మీ శాలరీస్ పెంచుతారు హామీ ఇస్తున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు.